ఏమిటి సందడి అనుకుంటున్నారా? హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మరి ఆదివారం కార్తీక మాసం సందర్భంగా ది గుంటూరు కిరాణా రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు మరి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం చోడవరంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు. మరి అధ్యక్షులు గణేష్ గారు ఈ కార్యక్రమం మొత్తం నిర్వహించింది. మరి ఎంటర్ అవ్వంగానే ద్రాక్ష జ్యూస్ ఇచ్చారండి అందరికీ. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగా మసాలా వేడివేడి మసాలా అక్కడే తయారు చేసి అందరికి కూడా అందజేస్తున్నారు. అవన్నీ కూడా టోకెన్ రూపంలో అందరికి ఒక్కొక్క టోకెన్ ఉంటుంది, వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. చూడడానికి కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే పూతరేకులు కూడా అప్పుడప్పుడే తయారు చేస్తూ వేడివేడిగా అందజేశారు అందరికీ. అలాగే జ్యూస్ అయినా కానీ, అలాగే మనం ఇందాక మసాలా కానీ, ఇప్పుడు సమోసా చూసారా, ఎంతో చూస్తానికి కూడా ఎంతో బాగున్నాయి. అవి కూడా వేడివేడిగా అక్కడక్కడే తయారు చేసి ఇచ్చారు. వాటర్ బాటిల్స్ కావాలని వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అట్లాగే లైవ్లో అక్కడే పానీపూరి కూడా అందజేశారు మనకి. చూస్తుంటే మామూలుగా లేదుగా ఇక్కడ మన భోజనాలు అంటే ఇలా ఉన్నాయి. అందరు కలుస్తూ ఉండండి, భలే బాగుంటుంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? గణపతి సచ్చిదానంద ఆశ్రమం చోడవరంలో అండి. ఎంటర్ అవ్వగానే అక్కడ మనకి మూషిక వాహనం, ఎదురుగా మనకి వినాయకుడి గుడి, అలాగే రాజరాజేశ్వరి ఆలయం. ఇక్కడ పోతే పూర్ణఫలం అని చెప్పి ఆంజనేయ స్వామికి మనం ఏదైనా బాధలు ఉంటే కనుక అక్కడ పూర్ణఫలం కడితే మనకు ఆ బాధలు పోతాయని అంటారు. అలాగే ఇదంతా కూడా లోపల హాల్లో ఆటల పోటీలు కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా పెట్టారు. అనంతరం ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చూసారా ఎన్ని రకాలు స్వీట్స్, హాట్స్, అలాగే రకరకాల కూరలు ఎంతో కూడా రుచికరంగా తయారు చేసేసారు. అక్కడికి ఎంతోమంది కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో అలరించారు. అక్కడ పాత స్నేహితులు కానీ, వ్యాపారస్తులు కానీ ఆదివారం పూట మరి వాళ్ళు సేద తీరటానికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు అందరు కూడా. ఫ్రెండ్స్, మనం కూడా అప్పుడప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల మనం వ్యాపారంలో మానసికంగా ఒత్తిడి కూడా లోనవ్వకుండా అందరూ కూడా మనం సంతోషంగా ఉండడానికి కూడా ఈ వనభోజనాలు మనకి సహకరిస్తాయి. చూసారా, ఎంతో భోజనాలు కూడా రుచికరంగా ఎంతో ఆనందంగా ఉన్నారు అందరూ కూడా. మరి ఆ భోజనాలు అయిపోయిన తర్వాత మనకేం కావాలి? ఐస్ క్రీమ్ తింటాం సరదాగా. మరి అలా భోజనం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్తో శుభం పలికాం. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.